కనిపిస్తున్న క్రౌడ్ అంతా గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇదంతా క్రౌడ్ గిరి ప్రదక్షిణ కోసమే వచ్చింది. కుబేరలింగం ఇదంతా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణకు వచ్చిన మనుషులదే. ఒక్క సజెషన్ ఏంటంటే పౌర్ణమి కన్నా విడి రోజుల్లో వస్తేనే చాలా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకోగలుగుతాం మనం. పౌర్ణమి రోజు రావడం అనేది ఎందుకో నాకంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ప్రశాంతత అయితే ఉండదు. పుణ్యం కోసం ఏదో అంటే నామినల్ మనుషులందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి అంతే. ఇక్కడ పుణ్యం అయితే వస్తుందా రాదా నాకు తెలియదు. ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే పౌర్ణమి రోజు చేయడం కన్నా నార్మల్ రోజు చేయడం వల్లనే మనం ఎక్కువగా మెడిటేట్ చేసుకోగలుగుతాం. ప్లీజ్ పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు చేయాలి. బట్ నా సజెషన్ ఏంటంటే పౌర్ణమి రోజు కన్నా నార్మల్ రోజుల్లో చేయడమే కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఎవరి ఒపీనియన్ని నేనైతే కాదనలేను. ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళవి, ఎవరి ప్లాన్స్ వాళ్ళవి. నువ్వెందుకు పౌర్ణమి రోజు చేస్తున్నావు అంటే ఫస్ట్ టైం నేను ఈ పౌర్ణమి రోజు చూద్దామని వచ్చిన. అది కూడా ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయినా. నిజంగా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఈ గిరి ప్రదక్షిణ. ఎందుకు అంటే తెలీదు. కాబట్టి ప్లీజ్ నార్మల్ డేసే రావడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ పౌర్ణమి రోజులలో. చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. ఎవరేంటో అనేది కూడా తెలియకుండా ఉంటుంది మనకి. సో ప్లీజ్ డోంట్ కమ్ పౌర్ణమి టైమ్స్. ఇది నా పర్సనల్ సజెషన్. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ కోసం అయితే మాట్లాడట్లేదు. నాకు నచ్చలేదు కాబట్టి చెప్పిన. ఎందుకు నచ్చలేదు అంటే కూడా ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. చాలా హరీబరీ ఉంటుంది. అంటే ప్రశాంతంగా చేయాలి గిరి ప్రదక్షిణ. సో నా సజెషన్ మాత్రం డోంట్ కమ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.